ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్ ఈరోజు సెషన్లో నేను మీకు ఒక స్ట్రక్చర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసిన తర్వాత వాటిల్లో ఇన్పుట్ని ఫంక్షన్స్ ఉపయోగించి ఎలా రీడ్ చేయాలి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ మీకు ఫంక్షన్స్ గురించి ఆల్రెడీ చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫంక్షన్స్ ఒక ఇంపార్టెన్స్ కూడా చెప్పాను. బట్ యాక్చువల్ ఫంక్షన్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏంటంటే ఫంక్షన్స్ ఒక రియల్ యూసేజ్ అండ్ ఇంపార్టెన్స్ అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్ నేను మీకు ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక బుక్ స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తాను. అండ్ ఆ బుక్ స్ట్రక్చర్కి ఏంటంటే వేరియబుల్స్ని డిక్లేర్ చేసి ఆ స్ట్రక్చర్ వేరియబుల్స్లో డేటాని ఫంక్షన్స్ ద్వారా ఎలా రీడ్ చేస్తాను అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మన ఎజెండా గైస్. సో ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ స్టోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ బుక్. అంటే ఒక బుక్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏముండాలి? బుక్ ఐడి, బుక్ టైటిల్ అండ్ బుక్ ప్రైస్. అంటే ఒక బుక్ సంబంధించిన ఐడిని, టైటిల్ని, ప్రైజ్ని రీడ్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకా మీరు కావాలంటే దీంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లైక్ బుక్ ఆథర్, ఇస్ ఇట్ క్లియర్? అలాగే నంబర్ ఆఫ్ పేజెస్, ఈ విధంగా మీరు ఏ డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి చాలు. ఫ్రెండ్స్ సో ఈ ప్రోగ్రామ్ని రాయడానికి నేను ఏంటంటే ఒక బుక్ స్ట్రక్చర్ని డిఫైన్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత 2 బుక్స్ ఇన్ఫర్మేషన్ని రీడ్ చేస్తాను. ఇస్ ఇట్ క్లియర్? సో 2 కాదు, మీరు కావాలంటే 3, 4 ఎన్నైనా రీడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఏంటంటే మీ రిక్వైర్మెంట్ బట్టి అది డిసైడ్ అవుతుంది. అదేవిధంగా రీడ్ చేసిన ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేయడానికి నేను ఫంక్షన్స్ని ఉపయోగిస్తాను. అంటే ఈ ప్రోగ్రాంలో టోటల్గా నేను 2 ఫంక్షన్స్ని రాయబోతున్నాను. ఒక ఫంక్షన్ ఏంటంటే బుక్ ఇన్ఫర్మేషన్ని రీడ్ చేయడానికి, ఇంకొక ఫంక్షన్ ఏంటంటే రీడ్ చేసిన ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేయడానికి. అండ్ ఈ వీడియో చివరిలో టైప్ డిఎఫ్ కీవర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గైస్. ఎందుకు నేను ఈ వీడియోని లాస్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మొత్తం ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ అయిన తర్వాత దాంట్లో పెయిన్ పాయింట్స్ని నేను ఇంట్రడ్యూస్ చేసి ఆ పెయిన్ పాయింట్స్ని ఓవర్కమ్ చేయడానికి టైప్ డిఎఫ్ కీవర్డ్ ఎలా ఉపయోగపడుతుంది అన్నది నేను మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అండ్ ఈ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో గైస్ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గో టు సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్ ఇది సి ఫ్రీ ఐడి. అండ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తాను నేను. స్ట్రక్చర్ నేమ్ అంటే ట్యాగ్ నేమ్ అంటాం, బుక్ అని ఇచ్చాను. దీంట్లో స్ట్రక్చర్ మెంబర్స్ని డిఫైన్ చేయండి. ఇప్పుడు ఇంటీజర్ బుక్ ఐడి, వేరియబుల్ క్యారెక్టర్ నేమ్ ఆఫ్ 50 ఆర్ బుక్ టైటిల్ అనండి. నేమ్ కన్నా బుక్ టైటిల్, బుక్ టైటిల్. అలాగే ఫ్లోట్, బుక్ ప్రైస్. సో గైస్ 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దట్స్ నథింగ్ బట్ స్ట్రక్చర్ మెంబర్స్ని డిఫైన్ చేశాను నేను. ఇప్పుడు ఈ స్ట్రక్చర్కి మీరు వేరియబుల్స్ని డిక్లేర్ చేయండి. B1, B2. అంటే నేను 2 బుక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని రీడ్ చేయాలనుకుంటున్నాను అర్థం. ఫ్రెండ్స్ మీరు 3 బుక్స్ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయాలంటే B3 అనండి. దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు ఒకసారి అసలు ఫంక్షన్స్తో ఎందుకు వర్క్ చేయాలి అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అది తెలుసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇప్పుడు బుక్ ఐడిని రీడ్ చేయాలంటే ప్రింట్ ఆఫ్ ఎంటర్ బుక్ ఐడి అని ఒక స్టేట్మెంట్ రాసి దీనికి మీరు ఏం చేయాలంటే స్కాన్ ఆఫ్ %d, %, ఆఫ్ B1 డాట్ బుక్ ఐడి. అంటే మీరు ఫస్ట్ వేరియబుల్ B1లో బుక్ ఐడిని రీడ్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మీరు బుక్ టైటిల్ని రీడ్ చేయాలి, అదేవిధంగా బుక్ ప్రైజ్ని రీడ్ చేయాలి. బట్ టోటల్గా 6 లైన్స్ కోడ్ వస్తుంది గైస్. బట్ ఈ 6 లైన్స్ వెళ్ళి ఎన్ని బుక్స్ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయడం జరుగుతుంది? కేవలం ఒకే ఒక బుక్ B1 వేరియబుల్లో డేటాని రీడ్ చేస్తాం. మళ్ళీ ఇవే 6 లైన్స్ మళ్ళీ రాయాలి మీరు. అప్పుడు ఈ స్కాన్ ఎఫ్లో B1 ప్లేస్లో B2 రాయాలి. మళ్ళీ 6 లైన్స్ మళ్ళీ రాయాలి. B2 ప్లేస్లో మీరు B3 రాయాలి.
అంటే మీకు నంబర్ ఆఫ్ వేరియబుల్స్ పెరిగే కొలది, అంటే నంబర్ ఆఫ్ స్ట్రక్చర్ వేరియబుల్స్ పెరిగే కొలది ప్రతి ఒక్క వేరియబుల్లో ఇన్పుట్ని రీడ్ చేయడానికి 666 లైన్స్ పెరుగుతూ వెళ్తాయి ఫ్రెండ్స్. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించట్లేదు? రేపు ఎప్పుడైనా మీరు 10 బుక్స్ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఎంత పెద్ద కోడ్ రాసుకుంటూ వెళ్తున్నారు, టైం వేస్ట్ కదా. సో దీనికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఈ ఇన్ఫర్మేషన్ని ఫంక్షన్ ద్వారా రీడ్ చేయండి. చాలా చాలా బెటర్ ఏంటంటే, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫంక్షన్ని డిక్లేర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఇన్పుట్ అనేది ఫంక్షన్ నేమ్ ఫ్రెండ్స్, ఇన్పుట్. అండ్ ఈ ఫంక్షన్ ఏంటంటే ఎటువంటి ఇన్పుట్ని రీడ్ చేయదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫంక్షన్ ఏంటంటే బుక్ ఇన్ఫర్మేషన్ని రీడ్ చేస్తుంది. అంటే మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయం ఏంటంటే, ఓకే. అండ్ ఈ ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఒక బుక్ ఇన్ఫర్మేషన్ని మనకి రిటర్న్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ టైప్ ఏంటి? బుక్ టైప్ గైస్. అంటే ఇన్పుట్ ఫంక్షన్ ఒక బుక్ ఇన్ఫర్మేషన్ని రీడ్ చేసి మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. సో అది ఏ టైప్? ఆబ్వియస్లీ బుక్ టైప్ గైస్. బట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే కనుక ఒక స్ట్రక్చర్తో వర్క్ చేస్తున్నారో కేవలం ఒక స్ట్రక్చర్ నేమ్ రాస్తే సరిపోదు. మీరు ఖచ్చితంగా ఏంటంటే స్ట్రక్ట్ కీవర్డ్ని ఉపయోగించాలి అక్కడ. సో స్ట్రక్ట్ రిటర్న్ టైప్ వచ్చేటప్పటికి బుక్, అంటే స్ట్రక్ట్ బుక్ అనేది ఈ ఇన్పుట్ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ గైస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు అండర్స్టాండ్. అదేవిధంగా డిస్ప్లే అని చెప్పి ఒక ఫంక్షన్ రాయండి. ఈ డిస్ప్లే ఫంక్షన్ ఏం చేస్తుంది? ఎటువంటి ఇన్ఫర్మేషన్ని రిటర్న్ చేయదు మెయిన్ ప్రోగ్రామ్కి, బట్ ఒక బుక్ ఇన్ఫర్మేషన్ని రీడ్ చేసి దాన్ని డిస్ప్లే చేస్తుంది. సో ఈ డిస్ప్లే ఫంక్షన్ ఎటువంటి డేటాని రీడ్ చేస్తుంది? బుక్ టైప్ డేటాని రీడ్ చేస్తుంది. ఓకే, బుక్ టైప్ డేటాని ఇన్పుట్ కింద తీసుకుంటుంది. సో ఎప్పుడైనా సరే స్ట్రక్చర్స్తో వర్క్ చేసేటప్పుడు బుక్ అని ఉత్తిగా రాయొద్దు, స్ట్రక్ట్ బుక్ అని రాయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ ఇప్పుడు మీరు ఒక బుక్ ఒక ఇన్ఫర్మేషన్ రీడ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఒక మెసేజ్ రాసేస్తాను, printf/n రీడింగ్ బుక్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చాను గైస్. ఓకే, అండ్ దాని తర్వాత printf/n అండ్ ఒక అండర్లైన్ ఇచ్చాను. ఓకే, దీని తర్వాత ఏం చేస్తానంటే b1 = ఇన్పుట్ అంటాను ఫ్రెండ్స్. ఇన్పుట్ ఫంక్షన్ కాలే డేటాని రీడ్ చేసి వాల్యూని b1కి అసైన్ చేయడం జరుగుతుంది. అదే సెకండ్ బుక్ ఇన్ఫర్మేషన్ కావాలి, సో సింప్లీ మీరు ఇన్పుట్ అంటే చాలు ఫ్రెండ్స్. అదే థర్డ్ బుక్ కావాలి, b3 = ఇన్పుట్. అంటే ఇన్పుట్ ఫంక్షన్ని అవసరం వచ్చినప్పుడల్లా మీరు కాల్ చేస్తున్నారు ఫ్రెండ్స్, దట్స్ ఇట్. ఓకే, అదే బుక్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలనుకోండి, printf/n 2 టైమ్స్ రాయండి, డిస్ప్లేయింగ్ డిస్ప్లేయింగ్ బుక్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తున్నాను. ఒక అండర్లైన్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఈ డెకరేషన్ అంతా ఏంటంటే ప్రోగ్రామ్ చూడడానికి నీట్గా ఉంటుంది అని చెప్పి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే డిస్ప్లే b1 అనండి. సో ఫస్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. మళ్ళీ డిస్ప్లే b2 సెకండ్ బుక్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే b3 థర్డ్ బుక్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, నేను ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేటప్పుడు 2 బుక్స్ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయాలని చెప్పాను, కానీ ఇక్కడ నేను 3 బుక్స్ ఇన్ఫర్మేషన్ రీడ్ చేసి డిస్ప్లే చేస్తాను. ఈ విధంగా ఏంటంటే మీరు ఒక 5 బుక్స్ 10 బుక్స్ 100 బుక్స్ ఇష్టం, మీరు అన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ అయితే ఇంచుమించు అయిపోయిందంటే ఇప్పుడు రన్ చేస్తే పని చేయదు. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 2 ఫంక్షన్స్ని డిఫైన్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మీ రిటర్న్ టైప్ ఏంటి? వాయిడ్. ఫంక్షన్ నేమ్ ఏంటి? ఇన్పుట్. ఓకే, సో ఈ ఇన్పుట్ ఫంక్షన్ ఇన్పుట్ ఫంక్షన్ రిటర్న్ టైప్ ఏంటి? బుక్ టైప్. సో ఇక్కడ చిన్న చేంజ్. ఈ ఇన్పుట్ ఫంక్షన్ రిటర్న్ టైప్ ఏంటంటే స్ట్రక్ట్ బుక్ టైప్. అండ్ ఇన్పుట్ పారామీటర్ ఏం లేదు, సో ఇది వాయిడ్. ఓకే, అండ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ printf ఎంటర్ బుక్ ఐడి అంటారు. దాని తర్వాత scanf %d కామా మీరేం చేయాలంటే ఇక్కడ ఒక టెంపరీ వేరియబుల్ని క్రియేట్ చేయాలి ఈ బుక్ స్ట్రక్చర్కి. సో ఇక్కడ ఏం చేస్తానంటే స్ట్రక్ట్ బుక్ బి అని చెప్పి ఒక వేరియబుల్ని క్రియేట్ చేసేది. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే బి డాట్ బుక్ ఐడి.
కానీ ఇక్కడ నేను ఎప్పుడైతే కనుక బి డాట్ అంటానో మీకు బుక్ ఐడి అని వచ్చేయాలి ఫ్రెండ్స్. ఇస్ ఇట్ క్లియర్? చూసారా, బుక్ ఐడి యాంపర్సెంట్ రాయాలి, యాంపర్సెంట్ ఆఫ్ బి డాట్ బుక్ ఐడి. దాని తర్వాత ప్రింట్ ఆఫ్ ఎంటర్ బుక్ టైటిల్. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, క్యారెక్టర్ ఇన్పుట్ కానీ స్ట్రింగ్ ఇన్పుట్ కానీ వర్క్ చేసేటప్పుడు f/stdin ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. f/stdin అండ్ గెట్స్ b డాట్ టైటిల్ ఆర్ బుక్ టైటిల్, b డాట్ బుక్ టైటిల్. దీని తర్వాత ప్రైస్, ప్రింట్ ఎంటర్ బుక్ ప్రైస్. ఏం చేస్తారు ఇక్కడ, స్కాన్ఎఫ్ %f కామా యాంపర్సెంట్ ఆఫ్ b డాట్ బుక్ ప్రైస్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మొత్తం మీకు కావాల్సిన అంటే ఒక బుక్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్లీ రీడ్ చేసి రిటర్న్ బి అనండి ఫ్రెండ్స్. రిటర్న్ బి అంటే మీరు ఏ టైప్ని రిటర్న్ చేస్తున్నారు ఫ్రెండ్స్, బుక్ టైప్ని రిటర్న్ చేస్తాం ఫ్రెండ్స్. అందువల్లనే ఈ ఇన్పుట్ ఫంక్షన్ ఒక రిటర్న్ టైప్ ఏం రాసాం ఇక్కడ చూడండి ఒకసారి, స్ట్రక్ట్ బుక్ టైప్ రాసాం. సేమ్ అదేవిధంగా మీరు ఏంటంటే ఒక డిస్ప్లే ఫంక్షన్ కూడా రాయాలి. సో వాయిడ్ అనేది రిటర్న్ టైప్ డిస్ప్లే ఫంక్షన్కి, డిస్ప్లే అనేది ఫంక్షన్ నేమ్. ఈ డిస్ప్లే ఫంక్షన్ అంటే ఒక పారామీటర్ని రిసీవ్ చేసుకుంటుంది, అది ఏ టైప్, స్ట్రక్ట్ బుక్ టైప్. స్ట్రక్ట్ బుక్ బిలో పారామీటర్ని రీడ్ చేసుకోండి. దీని తర్వాత ప్రింట్ ఆఫ్ /n బుక్ ఐడి అని ఇచ్చి బి డాట్ బుక్ ఐడిని ప్రింట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ %d ఇచ్చి డబుల్ కోట్స్ క్లోజ్ చేసి కావాలి. దాని తర్వాత /n బుక్ టైటిల్ %s కామా b డాట్ బుక్ టైటిల్. దాని తర్వాత మళ్ళీ ప్రింట్ ఆఫ్ /n బుక్ ప్రైస్. ఓకే, %f కామా b డాట్ బుక్ ప్రైస్. ఫ్రెండ్స్, సో మొత్తం ప్రోగ్రామ్ అయిపోయినట్టే. ఇలాగే ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేసిన తర్వాత ఒక బుక్కి మధ్యలో ఒక ఎంటీ లైన్ ఇవ్వండి. సో దట్ లైన్ ఇవ్వండి, సో దట్ ఇన్ఫర్మేషన్ చూడడానికి కొంచెం నీట్గా ఉంటుంది. లేదా మీరు ఎంటీ లైన్ ఇలా అండర్స్కోర్ ఇచ్చినా పర్లేదు, ఎంటీ లైన్ ఐఫోన్ ఇచ్చినా పర్లేదు ఫ్రెండ్స్, మీ ఇష్టం ఏది ఇచ్చినా పర్లేదు, చూడడానికి నీట్గా ఉండాలి అంతే. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ప్రోగ్రామ్ అయితే మొత్తం అయిపోయినట్టే. బట్ స్టిల్ ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే చాలా ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ ఎందుకు వస్తాయి ఏంటి, వాటిని ఎలా రెక్టిఫై చేయాలి అన్నది మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే F5 అనాలి ఫ్రెండ్స్. F5 అంటాను చూడండి. F5 అనగానే ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయి చూడండి ఒకసారి. 5 ఎర్రర్స్ అండ్ 2 వార్నింగ్స్ ఇచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్రర్ ఎందుకు వచ్చింది అన్నది తెలుసుకుందాం. దాని తర్వాత వాటిని రెక్టిఫై చేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేశానంటే నేను స్ట్రక్ట్ బుక్ అనే టైప్కి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఆ వేరియబుల్ ఏంటంటే బి. ఓకే, బట్ ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ఏమొచ్చింది చూడండి, బి హ్యాస్ ఇన్కంప్లీట్ టైప్. అంటే బి ఒక టైప్ ఏదైతే ఉందో స్ట్రక్ట్ బుక్ టైప్, అది మన కంపైలర్కి అర్థం అవ్వట్లేదు. అందుకనే ప్రోగ్రామ్ని కంపైల్ చేయలేకపోతుంది. ఎందుకు అర్థం అవ్వట్లేదో రీజన్ చెప్తాను చూడండి ఒకసారి ఫ్రెండ్స్. నేను ఈ స్ట్రక్చర్ని మెయిన్ లోపల డిఫైన్ చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ అది మిస్టేక్. ఎప్పుడైతే మీరు స్ట్రక్చర్ని మెయిన్ లోపల డిఫైన్ చేస్తారో ఈ స్ట్రక్చర్ అనేది ఈ మెయిన్కి మాత్రమే అందుబాటులో ఉంటుంది. లోకల్ స్కోప్లో ఉంది కదా మరి, అందువల్ల ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఈ స్ట్రక్చర్ని ఈ మెయిన్ లోపల నుంచి తీసేసి మెయిన్ పైన డిఫైన్ చేయండి. సో నేను ఏం చేశానంటే అక్కడ కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. సెమికాలన్ ఇవ్వండి, స్ట్రక్చర్ డెఫినేషన్ ఇక్కడతో పూర్తి అయిపోయింది. దాని తర్వాత మెయిన్ లోపల స్ట్రక్ట్ బుక్కి 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను, B1 B2 B3. దట్స్ ఇట్ గైస్. ఇదే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే అంటే స్ట్రక్చర్ అనేది లోకల్ స్కోప్లో ఉంది, దాన్ని తీసుకెళ్ళి గ్లోబల్ స్కోప్లో పెట్టండి. ఎందుకంటే ఈ స్ట్రక్చర్ అనేది మెయిన్కి యాక్సెస్ అవ్వాలి. అదేవిధంగా మీరు రాసిన యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఉన్నాయి చూసారా, వాటికి కూడా యాక్సెస్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఎర్రర్ అయితే రెక్టిఫై చేశాను. మళ్ళీ ప్రోగ్రామ్ని రన్ చేయండి, బిల్డ్ అండ్ రన్.
ఫ్రెండ్స్ ప్రోగ్రామ్ అయితే బాగానే రన్ అయిపోయింది. బట్ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఎంటర్ బుక్ ఐడి దగ్గర నేను /n ఇవ్వలేదు, అది కూడా ఇచ్చేస్తాను. సో నేను ప్రోగ్రామ్ని ఎగ్జిట్ చేసేస్తాను. ఎంటర్ బుక్ ఐడి ఇదిగోండి, ఇక్కడ /n ఇస్తే ఇన్పుట్ అనేది మనకి న్యూ లైన్లో వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో F5 సూపర్ గైస్. ఎంటర్ బుక్ ఐడి 101, ఎంటర్ టైటిల్ సి లాంగ్వేజ్, బుక్ ప్రైస్ 90 రూపీస్, మళ్ళీ బుక్ ఐడి సెకండ్ బుక్కి 102, జావా 98 రూపీస్, బుక్ ఐడి 103, టైటిల్ పైథాన్ 150 రూపీస్. ఒకసారి చూడండి ఇన్ఫర్మేషన్ ప్రింట్ అవుతుందో లేదో. సూపర్ గైస్, డిస్ప్లేయింగ్ బుక్ ఇన్ఫర్మేషన్ అండ్ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయినాయి. గైస్ ఎలా ఉంది ఎగ్జాంపుల్, బాగుంది కదా. సో వార్నింగ్ 1 అంటుంది, ఆ వార్నింగ్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. వార్నింగ్ ప్రాబ్లం లేదు, మీరు దాన్ని నెగ్లెక్ట్ చేసిన ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఏం లేదు. ఇక్కడ వాయిడ్ మెయిన్ రాసాను కదా. సో వాయిడ్ మెయిన్ అంటే C3 ఐడిలో వాయిడ్ అక్కర్లేదు మనకి, మీరు జస్ట్ ఉత్తి మెయిన్ రాసినా పర్లేదు. జస్ట్ చూడండి ఒకసారి కంపేర్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా, 0 ఎర్రర్స్ అండ్ 0 వార్నింగ్స్. సో ఇది ఫ్రెండ్స్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ని కలిపి వర్క్ చేసే విధానం. అండ్ నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా టైప్ DEF కీవర్డ్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. యాక్చువల్గా టైప్ DEF అనేది ఒక కీవర్డ్. అది ఏం చేస్తుందంటే ఒక డేటా టైప్కి న్యూ నేమ్ని ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీన్స్ ఒక డేటా టైప్కి ఒక ఎలియాస్ని ప్రొవైడ్ చేయాలంటే టైప్ DEF కీవర్డ్ ఉపయోగపడుతుంది. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్లో టైప్ DEF కీవర్డ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇప్పుడు చూడండి మీరు ప్రతి చోట స్ట్రక్ట్ అనే కీవర్డ్ రాస్తున్నారు చూసారా. బుక్ అని రాసినప్పుడల్లా స్ట్రక్ట్ అనే కీవర్డ్ రాసుకుంటూ వెళ్తున్నారు. సో మీరు బుక్ని బుక్ టైప్ కింద ఉపయోగించాలి, స్ట్రక్ట్ అనే కీవర్డ్ మళ్ళీ ఎక్స్ట్రా రాయక్కర్లేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ టైప్ DEF అనేది కీవర్డ్ గైస్. స్ట్రక్ట్ బుక్ రాసి బుక్ అంటే మీరు ఈ స్ట్రక్ట్ బుక్కి ఒక ఎలియాస్ని ప్రొవైడ్ చేశారు. ఆ ఎలియాస్ ఏంటి? బుక్. సో ఇంకా ఈసారి నుండి అంటే ఇది మీ ఓల్డ్ నేమ్, ఇది మీ ఒరిజినల్ నేమ్, ఇది మీ న్యూ నేమ్. ఇస్ ఇట్ క్లియర్? స్ట్రక్ట్ బుక్ అనేది ఓల్డ్ నేమ్, బుక్ అనేది ఒరిజినల్ నేమ్. సో ఈసారి నుండి ప్రోగ్రాంలో ఎక్కడెక్కడైతే కనుక మీరు బుక్ టైప్ని రిఫర్ చేయాలనుకుంటారో అక్కడ స్ట్రక్ట్ అనే కీవర్డ్ని రాయక్కర్లేదు. సో ఫస్ట్ స్ట్రక్చర్ వేరియబుల్ డిక్లరేషన్ దగ్గర తీసేసాను. దాని తర్వాత ఫంక్షన్ ఒక రిటర్న్ టైప్ ఉంచేసాను, ఏ టైప్? బుక్ టైప్, అక్కడ కూడా తీసేసాను. అదేవిధంగా డిస్ప్లే ఫంక్షన్లో మీరు ఏ టైప్ని పాస్ చేస్తున్నారు డిస్ప్లేకి అంటే బుక్ టైప్ని పాస్ చేస్తున్నారు. సో అక్కడ కూడా స్ట్రక్ట్ కీవర్డ్ తీసేసాను. అదేవిధంగా చూడండి ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ని డిఫైన్ చేసేటప్పుడు రిటర్న్ టైప్ ఇచ్చింది చూసారా. సో ఇన్పుట్ ఫంక్షన్ దేన్ని రిటర్న్ చేస్తుంది? బుక్ టైప్ని రిటర్న్ చేస్తుంది. సో సింప్లీ బుక్ టైప్. అదేవిధంగా ఒక టెంపరీ వేరియబుల్ డిక్లేర్ చేయాలి ఈ ఇన్పుట్ ఫంక్షన్లో. సో బీని డిక్లేర్ చేసేటప్పుడు బుక్ బి అని ఉంది, స్ట్రక్ట్ బుక్ అనక్కర్లేదు ఇంకా. అదేవిధంగా డిస్ప్లే ఫంక్షన్ ఒక టైప్ని రిసీవ్ చేసుకుంటుంది, అది ఏ టైప్? బుక్ టైప్ గైస్. సో ఇక్కడ కూడా మీరు ఏంటంటే స్ట్రక్ట్ని తీసేయండి. ఈ విధంగా ఏంటంటే టైప్ DEF కీవర్డ్ ఉపయోగించడం వల్ల ఒక డేటా టైప్కి ఒక న్యూ నేమ్ని ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ గైస్ జనరల్లీ ఏంటంటే ఈ టైప్ D అన్న కీవర్డ్ మనం స్ట్రక్చర్ టైప్కి ఒక న్యూ టైప్ని ప్రొవైడ్ చేయడానికి ఉపయోగిస్తాం. సో టైప్ DEF కీవర్డ్ రాసిన తర్వాత మన ప్రోగ్రామ్ అసలు పనిచేస్తుందో లేదో కూడా చూడాలి కదా. సో గైస్ F5 అండ్ బి అన్డిక్లేర్డ్ అని చెప్పి అంటుంది. సో ఈ టైప్ DEFని మీరు ఎక్కడ డిఫైన్ చేస్తారు చూడండి, మెయిన్ లోపల కదా. అదే దీన్ని తీసుకెళ్ళి మెయిన్ పైన డిఫైన్ చేయండి ఫ్రెండ్స్, మెయిన్ పైన డిఫైన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ రన్ చేయండి. F5 ఫ్రెండ్స్ అర్థమైంది కదా. అంటే సి లాంగ్వేజ్ బుక్ టైటిల్ చెప్తాను ఏంటో నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఫ్రెండ్స్ ఈ టైప్ DEF కీవర్డ్ ద్వారా మీరు స్ట్రక్ట్ బుక్ ఏదైతే కనుక ఎలియాస్ని ప్రొవైడ్ చేశారో ఆ ఎలియాస్ లోకల్ టైప్ ఉండకూడదు ఫ్రెండ్స్, అది గ్లోబల్ టైప్ అయి ఉండాలి. అందువలన ఆ ఎలియాస్ని కూడా ఏంటంటే నేను మెయిన్ పైన డిక్లేర్ చేశాను. ఎప్పుడైతే మీరు మెయిన్ పైన డిక్లేర్ చేశారో ఆటోమేటిక్గా మీ ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా వర్క్ చేయడం మొదలెట్టింది. చూసారా, 3 బుక్స్ ఇన్ఫర్మేషన్ రీడ్ చేసి
3 బుక్స్ ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది స్ట్రక్చర్స్, ఫంక్షన్స్ అండ్ టైప్ డిఎఫ్ కీవర్డ్ తోటి వర్క్ చేసే విధానం ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్ guys. See you in next video with one more interesting example. Bye bye.